హలో అండి. ఈరోజైతే చికెన్ మజ్బూస్ చేస్తున్నాను. ఈ చికెన్ మజ్బూస్‌ని చాలా రకాలుగా చేయొచ్చండి. పేరు ఒకటే కానీ చాలా రకాలుగా చేయొచ్చనమాట. చికెన్ అయితే నీట్‌గా కట్ చేసి, క్లీన్ చేసి పక్కన పెట్టేశాను. రైస్‌ని కూడా 1 అవర్ ముందు నానబెట్టేశాను. చెరవలో అయితే ఎసరు కాంచుకున్నాననమాట. ఇందులో చెక్క, లవంగాలు, యాలకుపొడులు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఇంకా వచ్చేసి బిర్యానీ ఆకు, ఎండు నిమ్మకాయలు, ఆనియను, స్ప్రింగ్ ఆనియను, టమాటో, ఇంకా వచ్చేసి నార్మల్ నిమ్మకాయ ఒక హాఫ్, అల్లం వెల్లుల్లి పేస్టు, ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ వేసుకొని సరిపడ ఉప్పు, సరిపడ ఎసరు, చికెన్ అంతా మునిగేంత వరకు వాటర్ వేసుకొని చికెన్ అయితే ఉడికించుకోవాలండి. ఇందులో ఎలాంటి పౌడర్ మసాలాలు అయితే నేను యూస్ చేయను అనమాట. ఇంకా అంతే. తర్వాత అయితే చికెన్ ఉడికిన తర్వాత చికెన్ పీసెస్ని సపరేట్గా తీసుకొని ఇందులో వేసిన చెక్క, లవంగాలు, యాలకుపొడులు అన్నీ కూడా తీసేయాలండి. ఏం ఉంచకూడదు. మొత్తం హోల్ గరం మసాలా వేసాను అనమాట. తీసేసి తర్వాత చెరవలో ఎసరు రైస్ వేసుకొని మనం చికెన్ ఉడికించిన వాటర్ వేసేసి సరిపడా ఉప్పు, ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసేసి రైస్ని అయితే ఉడికించుకోవాలి.